నమస్తే. వెల్కమ్ టు డిజి లోన్స్. ఇవాళ మన స్టూడియోలో డిజి లోన్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అవును సార్. సార్ మీరెప్పుడు జాయిన్ అయ్యారు డిజి లోన్స్‌లో? నేను 2016లో హైదరాబాద్ వచ్చాను. జాబ్ పర్పస్ మీద వచ్చాను. నా ఫ్రెండు ఇక్కడ ఆల్రెడీ డిజి లోన్స్‌లోనే వర్క్ చేస్తున్నారు. ఇట్లా నేను జాబ్ కోసం వచ్చాను. నాకు జాబ్ కావాలంటే ఇట్లా మన డిజి లోన్స్ అనే ఒక లోన్స్ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంది. నేను అక్కడ మీకు జాయిన్ చేపిస్తానని చెప్పి తీసుకొని వచ్చారు. వెంకటేశ్వర గారితో నాకు ఇంటర్వ్యూ చేపిచ్చారు. సీఈఓ గారు. మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. వర్క్ చేసుకోమని చెప్పారు. నేను జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ నన్ను లాగిన్ సెక్షన్‌లో కూర్చోబెట్టారు. అంటే హ్మ్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంటే ఏ బేసిస్ మీద తీసుకుంటారు? నాకు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి నాది ఆల్మోస్ట్. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంటర్మీడియేట్ కూడా తీసుకుంటారు. ఇంటర్ మీద కూడా తీసుకుంటారు. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చాను. కోఆర్డినేటర్‌గా జాయిన్ అయ్యాను. ఐసీఐసీ బ్యాంకు డిజి లోన్స్‌లోనేది ఐసీఐసీ బ్యాంక్‌లో నన్ను కోఆర్డినేటర్‌గా జాయిన్ చేపిచ్చారు. సో, అక్కడ నేను లాగిన్స్ చూసుకునేవాడిని. ఓకే. అప్పుడు ఫిజికల్ లాగిన్స్ మొత్తం. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకునేవాడిని. ఏదైనా కస్టమర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ ఉన్నాయా? కరెక్ట్‌గా ఉన్నాయా చూసుకొని, ఓకే. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఫిలప్ చేసి, ఫైల్ రెడీ చేసి నేను బ్యాంక్‌కి పంపించేవాడిని. అట్లా నేను ఐసీఐసీలో 2 ఇయర్స్ జర్నీ చేశాను. ఐసీఐసీలో లాగిన్ చూసుకున్న తర్వాత, ఐసీఐసీలో 2 ఇయర్స్ తర్వాత ఆన్‌లైన్ అయిపోయింది. ఆన్‌లైన్ కూడా స్కాన్ చేసుకోవడం డాక్యుమెంట్స్‌ని ఎలా చేసుకోవాలి? నెక్స్ట్ డే రోజు మార్నింగు లా న యస్టర్‌డే లాగిన్ అయిన ఫైల్స్ మొత్తం ఏదైనా పెండింగ్స్ వచ్చాయా? లేదంటే అవి మూవ్ అయ్యాయా చూసుకొని, ఏదైనా పెండింగ్స్ వస్తే పెండింగ్స్‌ని క్లియర్ చేసుకోవటం. కస్టమర్‌కి ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్స్ తెప్పించుకొని పెండింగ్ క్లియర్ చేసుకోవటం. ఆ పెండింగ్ ఇన్ ప్రాసెస్‌కెళ్ళిన కేసుని అప్రూవ్డ్‌కెళ్ళాయా లేదా చెక్ చేసుకోవటం. ఎట్లా నా కింద ఒక టీమ్ ఉండేది. ఆ టీమ్‌తో నేను వర్క్ చేపించుకోవటం. ఎవ్రీ డే ఆ కేసెస్ ఏయైతే కస్టమర్స్ డాక్యుమెంట్స్ వచ్చాయో ఆటిని జీరో చేసుకొని వెళ్ళిపోయేవాడిని. సో, ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత నన్ను హెచ్‌డిఎఫ్‌సిలో కూర్చోబెట్టారు మళ్ళా. హెచ్‌డిఎఫ్‌సిలో కూడా నేను లాగిన్ చేసుకునేవాడిని. డైలీ ఒక 70, 80 ఫైల్స్ వచ్చాయన్నమాట ఎవ్రీ డే. వాటిని మొత్తం జీరో చేసుకోవడం. సేమ్ ప్రాసెస్ అవి కూడా పెండింగ్స్ ఉన్నాయా? లేదా ఇన్ ప్రాసెస్‌లోకెళ్ళాయా? అవి చూసుకోవడం. పెండింగ్స్ ఉంటే పెండింగ్స్ క్లియర్ చేసాం. అట్లా హెచ్‌డిఎఫ్‌సిలో కూడా నేను 2 ఇయర్స్ వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ నన్ను ఐసీఐసీలోకి షిఫ్ట్ చేశారు మళ్ళా. ఐసీఐసీలో కూడా సేమ్ ప్రాసెస్ చేశాను. లాగిన్స్‌తో పాటు కొన్ని కేసుల్ని ఎమర్జెన్సీ ఉన్న కస్టమర్‌కి మెడికల్ ఎమర్జెన్సీ గాని, ఏదన్నా మ్యారేజ్ పర్పస్‌లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లోన్ అమౌంట్ త్వరగా కావాలన్నప్పుడు అప్రూవల్ కూడా కేసులని నేను అప్రూవల్ చేపిచ్చేవాడిని. సో, అట్లా దాని తర్వాత నేను మళ్ళీ యెస్ బ్యాంక్‌లోకెళ్ళాను. యెస్ బ్యాంక్‌లో 1 ఇయర్ అట్లా కూర్చున్నాను. మళ్ళీ నేను యాక్సిస్‌కెళ్ళాను. యాక్సిస్‌లో 1 ఇయర్ కూర్చున్నాను. అక్కడ యాక్సిస్ కూడా అండ్ యెస్ బ్యాంక్‌లో కూడా నేను లాగిన్సే చేసుకునేవాడిని. కోఆర్డినేటర్ తర్వాత ఐసీసీలో మళ్ళీ కూర్చున్నాను. ఒకరోజు నాకు సీఈఓ గారు వెంకట గారొచ్చి, "వెంకీ నువ్వు ఒక బ్యాంక్ హ్యాండిల్ చేయాలి. మేనేజర్ ప్లేస్‌లోకి నువ్వు రావాలి" అని చెప్పంటేను నేను ఫస్ట్‌లో కొంచెం భయపడ్డా నేను బాగా. అంటే సడెన్‌గా సారొచ్చేసి కోఆర్డినేటర్ కింద వర్క్ చేసినవాడిని మళ్ళీ మేనేజరు ఒక బ్యాండ్ హ్యాండిల్ చేయాలంటే నేను చాలా భయపడ్డాను. కొన్ని రోజులు కూడా సార్ నాకు 3 డేస్, 4 డేస్ నాకు టైం కావాలి సార్ ఆలోచించుకొని చెప్తాను మీకు అని చెప్పాను. 4 డేస్ తర్వాత కూడా మళ్ళీ సార్ అడిగారు. అడిగిన తర్వాత నేను ధైర్యం చేసి నేను సరే సార్ చూసుకుంటాను అని చెప్పాను. నాకు బంధన్ బ్యాంక్ నాకు ఒక బ్యాంక్ ఇచ్చారు. పై ఇండియా మొత్తం నువ్వు హ్యాండిల్ చేయాలి. ఏ ఇష్యూ ఉన్నా నువ్వే క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సరే సార్ నేను చేసుకుంటాను. నేను మొత్తం చూసుకుంటా సార్ అని చెప్పాను. 1 ఇయర్, 1 ½ ఇయర్ దాకా నేను బంధన్ బ్యాంక్ హ్యాండిల్ చేశాను. పాన్ ఇండియా మొత్తం హ్యాండిల్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నాకు బంధన్ బ్యాంక్‌తో పాటు పిరమిడ్ బ్యాంక్ కూడా హ్యాండిల్ చేయమని ఇచ్చారు. ఓకే. అంటే ఈ బ్యాంక్స్ అన్నీ మన డిజి డిజి లోన్స్‌కి లోన్స్‌తో కనెక్ట్ టై అయ్యి అప్ అయి ఉన్నాయి. ఉంటాయి. టై అప్ అయ్యాయి. టై అప్ అయి ఉంటాయి. సో, నేను బంధన్ బ్యాంక్ ఒకటే ఇచ్చారు గదా! అదొక్కటి చూసుకున్నాను. మళ్ళీ సార్ ఏంటి నాకు ఇంకో బ్యాంక్ కూడా చూసుకోమని చెప్పన్నారు. నేను కొన్ని రోజులు బాగా అంటే నేను చేయగలుగుతానా లేదా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది కాదు నాకు. సీఈఓ గారు ఒకరోజు నన్ను పిలిచి, "నీకేం కాదు వెంకీ నువ్వు చేస్తావు చెయ్యి. ఏం కాదు ఫస్ట్‌లో అంతే అనిపించిద్ది" అని మోటివేషన్ బాగా చేశారు నాకు. నేను అసలు వాస్తవానికి నేను బంధన్ బ్యాంక్ కూడా పాన్ ఇండియా చూసుకోవడం అంటే మా సీఈఓ గారు వెంకట గారి ద్వారా ఆయన చెప్పిన మాటలతోనే నేను మోటివేషన్ అయ్యి ఆ బంధన్ బ్యాంక్‌ని అనేది నేను హ్యాండిల్ చేయగలిగాను. దాంతో పాటు ఇంకో బ్యాంక్ ఇచ్చారు నాకు పిరమిడ్ బ్యాంకు. సో, అంటే నేను ఫస్ట్ ఒక బ్యాంకే అన్నారు. నేను అది ఓకే. 2 బ్యాంకులు హ్యాండిల్ చేయగలుగుతానా అని నాకు ఒక మైండ్‌లో రన్ అయిందనమాట. సో, ఇచ్చిన తర్వాత అది కూడా నేను చేస్తూ పోతే వెంకట్ సారు నాకు సపోర్ట్ బాగా ఇచ్చారనమాట. "అరే! ఇట్లా కాదు వెంకీ అట్లా చేసుకో, అలా మంచిగా చేసుకో, ఇలా చేసుకో. ఏదైనా ప్రాబ్లమ్స్ నన్ను అడుగు. నేను మీకు సపోర్ట్ చేస్తా" అనేవాళ్ళు. ఆ సపోర్ట్‌తోనే ఈరోజు నేను ముందుకొచ్చి నేను ఒక మేనేజర్‌నయ్యా.
అంటే నేను కోఆర్డినేటర్ చేసుకుంటూ ఈరోజు నేను మేనేజర్‌ని అయ్యానంటే ఆ! చేశా అంటే నాకు మా సీఈఓ గారు వెంకట గారు ఆయన చెప్పిన మాటలతో, ప్రోత్సాహంతోనే ఈరోజు నేను ఈ స్టేజ్‌లో ఉన్నా. అసలు లేకపోతే నేను ఇంకా కోఆర్డినేటర్ కింద ఉండేవాడినేమో అనే ఒక డౌట్ వచ్చేదనమాట నాకు. డిజి లోన్స్‌లో అంటే వేరే ప్రైవేట్ కంపెనీస్‌లా కాకుండా మీరు కష్టపడి గనక వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. మీరు అంచెలంచెలుగా ఎదుగుతారు. 100% అండి. ఇది మనకి టాలెంట్ ఉన్నా గూడా మనం కొంతమంది భయపడతా ఉంటారు. కానీ మనకి తోడు ఎవరు ఉండరనమాట. అంటే నువ్వు చేస్తావు, చేయగలవు అనే ఒక సపోర్ట్ అనేది బయట ఎక్కడ ఉండదు మీకు. ఇక్కడ అట్లా గాదు. శివ గారు గాని, వెంకట్ గారు గాని వాళ్ళు సీఈఓ అయినా, ఎండీ అయినా సరే, "వెంకీ లేదు పర్సన్. సో, నేనున్నా. నీకు ఏ డౌట్ ఉన్నా నేను చూసుకుంటా. నీకు ఏ ఆపదొచ్చినా నేనున్నా" అని ఒక భరోసాతో ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా, చాలా, చాలా తోడుంటారు వాళ్ళు. ఎక్కడ నువ్వు ఏ ఏ బ్రాంచ్‌కెళ్ళినా, ఎక్కడ ఏ ఆఫీస్‌కెళ్ళినా సరే, ఇలాంటి ఫ్రీడమ్ గాని, ఇలాంటి సీఈఓ గాని, ఎండీ గాని ఎవ్వరు గాని మీకు సపోర్ట్ అనేది అసలు ఎవ్వరు చేయరు మీకు. ఏ ఆపదున్నా నేనున్నా. ఏ టైంలో మీకు ఏ ఆపదొచ్చినా నాకు కాల్ చేయండి. వన్ వన్ ఒక రింగ్‌కు మీకు ఆన్సర్ ఇస్తా అని ఒక భరోసా ఇస్తారు వీళ్ళు. సీఈఓ గారన్నా, ఎండీ గారైనా సరే ఎవ్వరైనా సరే అండి. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకి డిజి లోన్స్‌లో రూల్స్ గాని, రెగ్యులేషన్స్ గాని, అలాగే మీ పొజిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒకసారి చెప్తే మా ఆడియన్స్ నా నా పొజిషన్ వచ్చేసి నేను ఇంతకుముందు బ్యాక్ ఎండ్‌గా ఉండేవాడిని. వీళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకి ఒక అడుగేసుకొని వచ్చి ఈరోజు నేను మేనేజర్ స్టేజ్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను పాన్ ఇండియా పిరమిడ్ బ్యాంక్‌ని హ్యాండిల్ చేస్తున్నాను. వచ్చేసి ఆ పాన్ ఇండియా పిరమిడ్ బ్యాంక్ వచ్చేసి నేను చూసుకున్న పోర్ట్‌ఫోలియో 60 60 కోర్స్ 60 సీఆర్స్ 60 క్రోర్. కోర్స్ చూసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు అయ్యేది 25 సీఆర్, 30 సీఆర్ అట్లా అయ్యేది. ఇప్పుడు 60 కోర్స్‌కెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా నేను దాన్ని వీళ్ళు మన వెంకట్ సారు ప్రోత్సాహంతో నేను అది 100 సీఆర్‌కెళ్ళాలని నేను కోరుకుంటున్నా దాన్ని. ఇంకా నేను ట్రై చేస్తున్నా 100 సీఆర్. అంటే మీరు ఏం హ్యాండిల్ చేస్తారండి? నేను పాన్ ఇండియా మొత్తం ఏ ఇష్యూస్ ఉన్నా గూడా అంటే ఎలాంటి ఇష్యూస్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చేసి ఒక ఫైల్ లాగిన్‌కి ఇచ్చారు. హ్మ్. ఆ ఫైల్ వచ్చేసి పెండింగ్ పడింది. ఆ పెండింగ్ అనేది కస్టమర్‌కి ఎవరు ఇంటిమేషన్ చేయకపోయినా, హ్మ్. లేదు ఒక సేల్స్ మేనేజర్ దగ్గర ఆగిపోయి వాళ్ళు పట్టించుకోకపోయినా లేట్ అయిందనుకోండి. అలాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అంటే పెండింగ్ దేని గురించి? ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ పాన్ కార్డ్ లేకపోవడం వల్ల, లేదంటే టిల్డెడ్ బ్యాంక్ స్టేట్‌మెంట్ లేకపోవడం వల్ల, లేదు కొన్ని లోన్స్ ఉండి అవి క్లోజ్ అయిపోయి ఇంకా సిబిల్‌లో అవి రిఫ్లెక్ట్ అయితున్నాయి. ఆ క్లోజర్ ప్రూఫ్స్ అడిగారు. ఆ క్లోజ్ అవ్వలేదు అని చెప్పి అన్నప్పుడు, ఆ క్లోజర్ ప్రూఫ్స్ ఇవ్వటం. ఈ పలానా లోన్ క్లోజ్ అయిపోయింది. దీనికి సంబంధించిన క్లోజర్ ప్రూఫ్ ఇది ఉంది. లేదు సిబిల్‌లో నేను ఓవర్‌డ్యూ ఉంది. నేను ఓవర్‌డ్యూ పే చేశాను. ఆ పే చేసిన నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఇచ్చినా కూడా ఇంకా కేసు క్రెడిట్ మేనేజర్ అయినా, ఎవరైనా సేల్స్ మేనేజర్ అయినా దాన్ని ఒప్పుకోకపోతే నేను మాట్లాడి దాన్ని క్లియర్ చేయటం. ఇంకా బిజినెస్‌ని ఇంక్రిమెంట్ చేసుకోవడం. ఇంకా ఏదైనా పేఅవుట్ ఇష్యూస్ ఉన్నప్పుడు క కన ఫర్ ఎగ్జాంపుల్ ఒక కనెక్టర్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అతనికి పేఅవుట్ టైమ్ టు టైమ్ అందలేదు. లేదు వేరే పర్సన్ ద్వారా ఆయన పేఅవుట్ సరిగ్గా రాలేదు. తక్కువొచ్చింది. అలాంటి టైంలో నేనుండి మీ పేఅవుట్ ఇంతొచ్చింది. మీకిదొచ్చింది. నేను దగ్గరుండి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేపియటం. ఆ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించిన ఏదన్నా ఫైల్స్ డౌట్‌లున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక ఫైల్ వచ్చింది. దానికి సంబంధించిన ఏదైనా డౌట్‌లున్నప్పుడు నన్నడిగితే నేను క్లియర్ చేసి పెడతాం. రోజు డైలీ ఎన్ని కేసెస్ మా బ్యాక్ ఎండ్స్ దగ్గర నుంచి ఎన్ని కేసెస్ లాగిన్ అయినాయి, హ్మ్. ఎంత డిస్‌మెంట్ అయిపోయింది. అంటే మంత్లీ టార్గెట్ అనేది ఉంటుందా? ఎవ్రీ మంత్ టార్గెట్ ఉంటదండి. ఎంత ఉంటుందంటే? అంటే ఎవ్రీ ఎలా? మంత్ నాకు 65 నుంచి 60 దాకా ఉంటది. ఎవ్రీ మంత్ సీఆర్ ఉంటది. ఖచ్చితంగా అది 100% ఉంటదండి. దాన్ని ఫుల్‌ఫిల్ చేయాల్సిందే చేయాలి. ఖచ్చితంగా. చేయాలి. లేని పక్షంలో? లేని పక్షంలో మనకి దాన్ని నెక్స్ట్ టైమ్ దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మేము ట్రై చేయాలి. అంటే ఫార్వర్డ్ ఎలా చేసుకుంటారు. చేసుకుంటాం. ఎలా చేయాలి? ఎక్కడ తగ్గింది? ఏ స్టేట్‌లో తగ్గింది బిజినెస్? తెలంగాణలో తగ్గిందా? ఏపీలో తగ్గిందా? లేదా అదర్ స్టేట్‌లో ఏమైనా తగ్గిందా? దాన్ని చూసుకొని ఎక్కడైతే మనకి బిజినెస్ తగ్గిందో అక్కడ మన ఫోకస్ ఎక్కువ పెట్టుకొని, అక్కడి నుంచి మన బిజినెస్ అనేది ఇంక్రిమెంట్ చేసుకొని, మన టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటాం. ఓకే. ఇప్పటి వరకు మరి మీ కనెక్టర్స్ లబ్ధి పొందారంటారా? అంటే అన్ వాళ్ళ నుంచి రివ్యూస్ ఏమైనా వచ్చాయా మీకు? 100%కి 110% నేను హామీ ఇస్తానండి. మా దగ్గర డిజీ లోన్స్‌లో ఎవ్వరైనా ఒక పర్సన్ వచ్చారు అంటే, అతను నవ్వుకుంటూ వెళ్ళటం తప్ప, బాధపడకుండా వెళ్ళటం అనేది ఎప్పుడు జరగదు. 100కి 110% నేను ఇస్తాను హామీ. అది ఏ విషయం ఏ ఏ ఏ ఎలాంటి విషయంలో అయినా సరే, ఒక ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చాడు అంటే, అతనికి 100% న్యాయం జరిగే ఇక్కడి నుంచి ఎళ్తారు. ఎందుకంటే, మాకు కావాల్సిందేంటంటే
బిజినెస్ అనేది కావాలి. అది ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళే హ్యాపీగా ఉండాలి. మా మా డిజి లోన్స్ వల్ల 10 మందికి న్యాయం జరిగే విధంగా మేము ముందుకెళ్తాం. ఒక్కళ్ళకి గూడా 100 మందిలో ఒక సింగిల్ మెంబర్‌కి గూడా అన్యాయం జరగకుండా చూసుకుంటాం. ఓకే. 100%కి 100% అందరికి న్యాయం జరిగే ఎళ్తారు ఇక్కడ నుంచి. ఓకే. ఇప్పుడు మీ డిజి లోన్స్‌లో అన్ని రకాల లోన్స్ ఇస్తారా? ఆ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఎక్కడ కాదు అంటే ఏమేమి ఉన్నాయో మాకు కొంచెం చెప్పండి. ఎక్కడ లేని ఎవ్వరు ఇవ్వలేని అన్ని బ్యాంకులు మా దగ్గరున్నాయి. హ్మ్. కార్ లోన్స్ ఉన్నాయి. ఆ! పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఆ! బిజినెస్ లోన్స్ ఉన్నాయి. హ్మ్. హోమ్ లోన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్స్ ఉంది. క్రెడిట్ కార్డ్స్ ఉంది. అండ్ ఇంకా బిజినెస్ లోన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని లోన్స్ మా దగ్గర ఉన్నాయండి. ఏ లోన్స్ కూడా మా దగ్గర లేనిది లేదు. కొత్తగా ఏదున్నా అక్కడ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఏదైతే లోను ఇక్కడ ఇది ఇది పలానా లోన్ మేము స్టార్ట్ చేస్తున్నాం అంటే అది ఫస్ట్ మాకే ఇస్తారు. పాన్ ఇండియాలో ఫస్ట్ ఏదున్నా ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా అది మేమే లాంచ్ చేస్తాం. మేము లాంచ్ చేసిన తర్వాతే ఎదుటి వాళ్ళు తీసుకుంటారు. అలాంటి సత్తా మా దగ్గర ఉందండి. మరి అన్ని బ్యాంక్స్‌ని వదిలేసి మన డిజి లోన్స్‌కే రావాలి అంటే మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గాని, ఏమైనా స్కీమ్స్ గాని ఏమైనా ఉన్నాయా? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? 100% ఉన్నాయండి. ఎట్లా అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉంది. అది సిబిల్ ప్రాబ్లమ్ అయింది. ఒక బ్యాంక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్‌లో ఏశారు. ఆ బ్యాంక్‌లో రాలేదు. రానప్పుడు కస్టమర్ చాలా డిసప్పాయింట్ అయితారు. మా దగ్గర అలా గాదు. ఒక బ్యాంక్‌లో రాలేదు అంటే అది ఎందుకు రాలేదు? అసలు సిబిల్‌లో ఏం ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్ మొత్తాన్ని మేము స్టడీ చేసి ఈ ఈ ఈ ప్రొఫైల్ అనేది ఏ బ్యాంక్‌లో సెట్ అవుతది అనేది మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మాకు ఐడెంటిఫై మేము చేయగలుగుతాం ఇమ్మీడియేట్‌లీగా. ఈ ప్రొఫైల్ చూసాము. ఈ ప్రొఫైల్ తీసుకెళ్ళి పలానా బ్యాంక్‌లో ఎయండి అంటే 100% అయిపోద్ది అక్కడ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మా దగ్గర 10.25 నుంచి స్టార్టింగ్ ఉందండి. 10.25 నుంచి ఉంది. అండ్ కొన్నిట్లలో 4,999 ప్రాసెసింగ్ ఫీ ఉంటది. మాక్సిమం అమౌంట్ ఎంత ఇవ్వగలరు లోన్‌కి? మేము మాక్సిమం. దగ్గరగా 60 సీఆర్ వరకు ఇవ్వగలుగుతాం. 1 సీఆర్ కూడా ఇచ్చామండి ఒకసారి. మేము రీసెంట్‌గా కార్ లోన్ వచ్చేసి ఒక కారే అండి. కస్టమరే వచ్చేసి 6 సీఆర్ తీసుకున్నారు. 6 సిఆర్. యాహ్! అండ్ నెక్స్ట్ టైము 3 సీఆర్ తీసుకున్నారు. ఆ! నెక్స్ట్ టైము 1 సీఆర్ తీసుకున్నారు. ఆ! కార్ లోనే. కార్ లోన్. యెస్. అది 2 డేస్‌లో కంప్లీట్ చేపిచ్చేసాం దగ్గరుండి. ఎవ్వరు నాకు తెలిసైతే ఇంత ఇంత త్వరగా కార్ లోన్‌కి సంబంధించిన ఎవరు చేసుంటారు నాకు తెలిసి. ఇప్పుడు మీ డిజి లోన్స్‌లో ఫర్ సపోజ్ ఈఎంఐ పేమెంట్స్ ఉంటాయి. యాహ్! ఆ మెథడ్ ఉందా అండి మీ దాంట్లో? ఈఎంఐ ఉంది. 100% ఉందండి. పొరపాటున మిస్ అయింది. ఈ మంత్ మిస్ అయింది. ఏమైనా పెనాల్టీ చార్జెస్ అలా పడతాయా? ఏమైనా టైమ్ ఇస్తారా? అంటే డిఫరెన్స్. ఆ! ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 5థ్ ఆర్ 10థ్ ఉంటదండి ఈఎంఐ. కస్టమర్‌కి సరే హాస్పిటలైజ్ అయ్యారు. 5థ్‌కి మనీ లేక కట్టలేకపోయారు. అది నెక్స్ట్ ఒక 4, 5 డేస్‌లో మళ్ళా అమౌంట్ అకౌంట్‌లో ఉంచుకుంటే 100% ఆటోమేటిక్‌గా విత్ చార్జెస్‌తో కట్ అయిపోయిద్దండి. నైస్ అండి. చాలా చక్కగా చెప్పారు. అండ్ డిజి లోన్స్‌తో మీకున్న అనుబంధం చెప్పండి. నాకున్న అనుబంధం అంటే నేను 2016లో జాయిన్ అయ్యానని చెప్పి ఆల్రెడీ చెప్పాను గదండీ. నాకు వెంకట గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా ఇష్టం. నాకు వెంకట గారు నన్ను ఆల్మోస్ట్ చాలా సార్లు ఒక 5 టైమ్స్ నన్ను "వెంకీ నువ్వు వేరే డైరెక్ట్ బ్యాంక్‌కెళ్ళి జాయిన్ అవుతావా?" అంటే నేను ఎళ్ళను సార్ అని చెప్పేసాను. నాకెందుకంటే డిజి లోన్స్‌లో అంత నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఒక పర్సన్ ఆపదలో ఉన్నారు అంటే ముందుకొస్తారు. నేనున్నా అని ముందుకొస్తారు. అది ఎలాంటి ఆపదైనా సరే నేను ఆదుకుంటా అని భరోసా ఇస్తారు. అలాంటి భరోసా ఇచ్చేవాళ్ళు చాలా చాలా రేర్ అండి. చాలా బయట దొరకరు నాకు తెలిసి. నేను ఆ బంధుత్వంతోనే నేను ఇక్కడే ఉండిపోయాను. నేను ఎన్ని రోజులైనా ఒక 10 ఇయర్స్ చేసినా, 10 ఇయర్స్ చేసినా నేను ఇక్కడే చేస్తాను. నేను 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడే చేస్తానని ఫిక్స్ అయిపోయాను నేను. అది బయట నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను రానని డైరెక్ట్‌గా చెప్పేసాను. ఎందుకంటే నాకు కావాల్సింది మనీ కాదండి. బాండింగ్ కావాలి. ఆ బాండింగ్ ఇక్కడ దొరికింది నాకు. ఇంకా చెప్పాలంటే డిజి లోన్స్ ఇదొక్కటే బ్రాంచ్ ఉందా? ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఫ్యూచర్‌లో ఏమన్నా పెడదాం అనుకుంటున్నారా? మాకు డిజి లోన్స్ వచ్చి దగ్గరగా 365 బ్రాంచెస్ ఉన్నాయండి పాన్ ఇండియాలో. 365 పాన్ పాన్ ఇండియాలో. ఇండియాలో. యెస్. ప్రతి స్టేట్‌లో మా డిజి లోన్స్ ఉంది. నేనైతే డిజి లోన్స్ అనే హాబీస్ అనేది పెట్టడం కుదరదండి. నేను ఎంతవరకు నేను ఈ ఈ డిజి లోన్స్‌లోనే నేను వర్క్ చేస్తా. 100% చేస్తా నేను. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాను ఇక్కడే ఉండాలని. వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు స్టాఫ్‌తో మీకున్న అనుబంధం చెప్పండి.
స్టాఫ్‌తో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మీ ఇక్కడ స్టాఫ్ వచ్చేసి అందరూ చాలా ఫ్రీడమ్ ఇస్తారండి. హ్మ్. చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇస్తారు. హ్మ్. మాకు డిజిలోన్స్‌కి ఫస్ట్ కావాల్సింది ఏందంటే డిసిప్లిన్. డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్‌గా వర్క్ వచ్చేస్తది. మాకు ఫస్ట్ డిసిప్లిన్ గావాలి, రెస్పెక్ట్ గావాలి. ఈ 2 ఉంటే ఆటోమేటిక్‌గా మీరు ఆటోమేటిక్‌గా వర్క్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మనం ముందుకెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటదండి. డిసిప్లిన్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. మీరన్నట్టుగా మీరు ఫ్రెషర్‌గా ఇక్కడికొచ్చినప్పుడు తీసుకున్నారు. దాని యెస్. అర్థం ఏంటంటే డిజి లోన్స్‌లో ఫ్రెషర్‌ని కూడా తీసుకొని ఓన్లీ వాళ్ళకి చక్కగా వర్క్ నేర్పించి అంచెలంచెలుగా ఎదిగేలా ఎదిగేలా వాళ్ళు చేస్తారు. ప్రోత్సహిస్తారు. యెస్ అండి. చాలా ఇప్పుడు మన స్టాఫ్ గూడా ఎవరైనా సరే చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు. సో, దాంతో పాటు డిసిప్లిన్ గూడా ఇస్తారు. డిసిప్లిన్ ఖచ్చితంగా నేర్పుతారు. 100% నేర్పుతారు. సో, అట్లా అందరూ ఎవరైనా సరే ఒక రెస్పెక్ట్‌తోనే ముందుకెళ్తారు. వాళ్ళు వీళ్ళు తేడా అనేది ఏముండదు. అందరితో సేమ్ ఉంటారండి. సమానంగా ఉంటారు. ఈ డిజి లోన్స్ టైమింగ్స్ చెప్పండి. టైమింగ్స్ 9:30 ఉంటదండి. 9:45 9:45కి తంబేసేయాలి. 6:15కి లాగౌట్ జేయాలి. 8 అవర్స్. 8 అవర్స్ అండి. 8 అవర్స్ 8 మస్ట్. అవర్స్ ఉంటది. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి లంచ్ టైమ్ 1:30-2:10 వరకి లంచ్ టైమ్ ఉంటది. మస్ట్‌గా అదే. లంచ్ టైమ్. పొరపాటున క్రాస్ అయితే అంటే అది నో ప్రాబ్లమ్. ఇష్యూ లేదు. లంచ్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. డిజి లోన్స్‌లో అకేషన్స్‌ని గాని, ఫెస్టివల్స్‌ని కానీ ఏమైనా సెలబ్రేట్ చేస్తారా? అంటే చాలా మటుకు కొన్ని కంపెనీల్లో ఏదో తూతూ మంత్రంగా చేస్తారు. కొన్ని కంపెనీలు అయితే అసలు పట్టించుకోరు. మరి డిజి లోన్స్‌లో చేస్తారా? లేదా? 100% చేస్తామండి. మాకు పెద్ద పండగంటే ఏప్రిల్ మంత్ అండి. ఏప్రిల్ మంత్. ఏప్రిల్ మంత్‌లో ఏప్రిల్ మంత్ ఒస్తుంది అంటే ఇక మా అందరికి ఎక్కడలేని ఉత్సాహం ఒస్తది. మాకు ఎండీ గారిది ఏప్రిల్ 5థ్ బర్త్‌డే. ఏప్రిల్ 5థ్. 6థ్ సీఈఓ గారిది, వెంకట గారిది. ఓకే. ఇక ఆ 2 డేస్ మాకింకా అసలు ఎలా ఉంటదంటే ఇంక మాకు ఎంజాయ్ మామూలుగా ఉండదండి ఇంక. ఎలా సెలబ్రేట్ చేస్తారండి? అసలు ఒక గ్రాండ్‌గా కింద స్టేజ్ ఏసేసి, డీజే బాక్స్‌లు పెట్టేసి, ఓకే. ఒక 2000 మందికి ఇక భోజనాలు లంచ్ అరేంజ్ చేసేస్తారు. ఓకే. ఇంగ ఆ రోజు మొత్తం మాకింక 5థ్‌కయితే ఇంక మరీ ఓ పెద్ద పండగే అండి ఇగ. మాకు ఏ పండగొచ్చినా సరే ఇది పెద్ద పండగ మాకింక. సంక్రాంతి పండగ కంటే పెద్ద పండగ మాకిది. చాలా అంటే చాలా బాగా చేస్తాం మేమసలు. 5థ్ ఆర్ 6థ్ ఏప్రిల్. ఇప్పుడు మన డిజి లోన్స్‌లో ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. యెస్ మిగతా అండి. అవన్నీ కన్సిడర్ చేస్తారా? చేస్తానండి. సో, పబ్లిక్ హాలిడేస్ ఎలా ఉంటాయో వీటికి కూడా సేమ్ అలాగే హాలిడేస్ ఇస్తారు. ఇస్తారండి. వీక్లీ, వీక్లీ గాకుండా. ఇస్తారండి. నైస్ అండి. 100% ఇస్తారు. పెద్ద ఫెస్టివల్స్‌కి హాలిడేస్ ఇస్తారు. జనరల్‌గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏ విధంగా ఉంటాయో అలా ఇస్తారా? లేకపోతే నార్మల్‌గా బ్యాంక్స్‌కి ఎలాగుంటాయో అలాగిస్తారా? అన్ని ఫెస్టివల్స్‌కైతే కొంచెం అటు ఇటుగా ఉంటదండి. ఆ! బ్యాంక్స్ కూడా ప్రైవేట్‌వి ఆ! కూడా ఇస్తాయి కానీ చాలా మటుకు అంటే క్లియర్ విజన్ ఆడియన్స్‌కి తెలీదు. అది క్లియర్ అంటే అండి ఇప్పుడు 10 సండే హాలిడే ఉంటదండి. హ్మ్. 10 సండే హాలిడే ఉంటది. హ్మ్. పెద్ద ఫెస్టివల్స్‌కి హాలిడేస్ ఇస్తారు. హ్మ్. ఇగ నార్మల్‌గా అంటే పర్టిక్యులర్‌గా గవర్నమెంట్‌కొచ్చిన హాలిడేస్ అయితే మనకుండవు. హ్మ్. కానీ కొన్ని హాలిడేస్ అయితే ఇస్తారండి. కొన్ని హాలిడేస్ అయితే ఇస్తారు. కన్సిడర్ చేస్తారు. ఇస్తారండి. సో, మొత్తంగా డిజి లోన్స్‌లో ఎంప్లాయీగా చేసిన బెనిఫిట్టే, లోన్స్ తీసుకోవడానికొచ్చిన బెనిఫిట్టే, బెనిఫిటే ఏ విధంగా చూసినా బెనిఫిట్టే. బెనిఫిట్ అండి. కస్టమర్స్ అయినా, కలెక్టర్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా ఎవ్వరైనా ఎండ్ ఆఫ్ ది డే దే విల్ బి హ్యాపీ. హ్యాపీ. నైస్. మేము ఎవ్వరైనా సరే 100%కి 100% నైస్. మమ్మల్ని సంప్రదించిన వాళ్ళని ఎవ్వరిని మేము న్యాయం చేయకుండా పంపించము. వాళ్ళు హ్యాపీగానే ఎళ్ళిపోతారు. వాళ్ళు మమ్మల్ని ఎవరైతే మా డిజి లోన్స్‌ని సంప్రదించారో హ్మ్. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగిద్ది. 100% న్యాయం జరిగిద్దండి. నైస్ అండి. 100% జరిగిద్ది. సరే ఇప్పుడు మీరు పెర్మల్ బ్యాంక్‌ని హ్యాండిల్ చేస్తున్నా అన్నారు. యెస్ అండి. అందులో ఉన్న పాలిసీస్ గురించి చెప్పండి. అలాగే మీకే ఎందుకు ఒక కస్టమర్ వచ్చి మీకు ఫైల్ అందించారు? పిరమిల్ బ్యాంక్ ఎందుకు ఇవ్వాలంటారు? ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే అండి. ఇప్పుడు పిరమిల్ బ్యాంక్ పాలిసీ వచ్చేసి మెట్రో సిటీస్ వచ్చేసి 28,000 సాలరీ ఉండాలండి. మేము నాన్ లిస్టెడ్ కూడా ఇస్తాము, లోన్ ఇస్తాము. కొన్ని బ్యాంకులు ఏంటంటే లిస్టింగ్‌లో ఉంటేనే 35, 45, 50 అట్లా సాలరీ ఉంటేనే ఇస్తారు. పిరమిల్ బ్యాంక్ వచ్చేసి అలా కాదు. 28 మెట్రో సిటీ, నాన్ మెట్రో వచ్చేసి 20K సాలరీ. సో, మేము అన్‌లిస్టెడ్‌కి కూడా ఇస్తాము. కొన్ని బ్యాంకులు వచ్చేసి కంపెనీ కార్పొరేషన్ వచ్చేసి ఇన్కార్పొరేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ఉండాలి, 3 ఇయర్స్ ఉండాలి, 5 ఇయర్స్ ఉండాలంటారు.
మాకొచ్చేసి 1 ఇయర్ ఉంటే సరిపోద్ది. 1 ఇయర్ ఉంటే సరిపోద్ది. దీంతో పాటు మాకు అన్‌లిస్టెడ్ కంపెనీకి కూడా మేము ఇచ్చేస్తాము. ఇంకోటేందంటే మాకు ఫైర్ ఉంటదండి. ఫైర్ అంటే ఆ ఫైర్ అనేది 75 ఫైర్ మేము ఇస్తాము. 75% ఇస్తాము. ఈ ఫైర్ అంటే? ఫైర్ అంటే ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో 22 వేసి ఏస్తారండి. ఈ ఫైర్ అంటే ఎట్లా చెప్పాలంటే మీకు మల్టీప్లేయర్ ఫైర్ అని ఉంటది. ఆ ఫైర్ అనేది మేము 75% ఫైర్ ఇస్తాము. కొన్ని బ్యాంకులు 55, 65, 60 అలా ఇస్తది. సో మా దగ్గర సాలరీ తక్కువ ఉన్నా కూడా ఫైర్ మీద బేస్ చేసుకుంటే లోన్ అమౌంట్ అనేది 2 lakhs, 3 lakhs ఎక్స్ట్రా వస్తది. సో దాంతో పాటు 1 ఈఎంఐ కట్టుకున్న తర్వాత కస్టమర్ 1 ఈఎంఐ పే చేశారు బ్యాంక్‌కి. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనో, లేదంటే కస్టమర్‌కి ఫండ్స్ బయట నుంచి అరేంజ్ అయినప్పుడు ఈ లోన్ ఈఎంఐ ఎందుకు కట్టుకోవడంలే, ఇది లోన్ క్లోజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 1 ఈఎంఐ కట్టిన తర్వాత క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కస్టమర్‌కి అవుట్ స్టాండింగ్ ఎంతైతే ఉందో అంతవరకు అవుట్ స్టాండింగ్ వరకే క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఉండవు మన దాంట్లో. ప్రీ క్లోజ్ ఛార్జెస్ 0 ఉంటుంది. వేరే బ్యాంకులు అయితే 4%, 4.5% అనేది ఛార్జెస్ వేస్తారు ఉన్న అవుట్ స్టాండింగ్ మీద. పెరమిల్లో వచ్చేసి అలాంటిది ఉండదు. 0 ప్రాసెసింగ్ ఛార్జెస్ 0 ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మన దాంట్లో లోన్ శాలరీ అనేది తక్కువ కాబట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది 20,000 వాళ్ళు, 25,000 వాళ్ళు అలా ఎంప్లాయీస్ ఉంటారు. కొన్ని బ్యాంకులు వచ్చేసి 35, 45 అట్లా ఉండాలి కాబట్టి ఆ బ్యాంకులు ఫిట్ అవ్వదు కాబట్టి మా బ్యాంక్ కంపల్సరీ రావాలి కాబట్టి మా బ్యాంక్ వచ్చేస్తాయి అనమాట. అలా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మొత్తం పూర్తిగా ఆన్లైన్ మనం చేసేది పెరిమిల్ బ్యాంక్ ఆన్లైన్ అండి. ప్రజెంట్ కస్టమర్ ఓన్ హౌస్లో ఉన్నారనుకోండి 1 or 2 daysలో కంప్లీట్ అయిపోయింది. అదే ప్రజెంట్ స్టేయింగ్ వచ్చేసి కస్టమర్ రెంట్ హౌస్ అనుకోండి 2 or 3 daysలో కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కువ డేస్ అనేది మనం తీసుకోము. అండ్ మనం క్రెడిట్ కార్డ్స్ బీటీ పెడతాము, అండ్ పర్సనల్ లోన్స్ బీటీ పెడతాము, కొన్ని యాప్ లోన్స్ కూడా బీటీ పెడతాము. మనకి 2 daysలో కంప్లీట్ అయిపోయింది అండి. ఆల్మోస్ట్ 2 daysలో కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నిటిలో డైరెక్ట్గా మనకి ఫోన్స్కి మెసేజ్ వస్తుంటాయి 5 lakh క్రెడిట్ అమౌంట్ చేసుకోండి ఇది అని. అట్లా మినిమం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది క్రెడిట్ కార్డ్స్ ఏవైనా సరే లోన్ అనేది? మన పెరిమిల్ స్టార్టింగ్ ఇచ్చేసి 1 lakh నుంచి 25 lakhs వరకు మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. 1 lakh నుంచి 25 lakhs వరకు మనం ప్రొవైడ్ చేయగలుగుతాం లోను. అంతమించి ఎక్కువ మనం 60 months అంటే 5 years వరకు మన టెన్యూర్ ఉంటుంది. 5 years టెన్యూర్ ఉంటుంది. 36, 48 months, 60 months ఉంటుంది. ఇట్లా ఉంటుందండి. రీపేమెంట్ మెథడ్ ఏమైనా ఉంటుందండి? అంటే ప్రాసెస్ సారీ అర్థం కాలేదు. రీపేమెంట్ మెథడ్ అడుగుతారు కొంతమంది. రీపేమెంట్ అంటే రీపేమెంట్ అనేది లేదండి. మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉంటుంది. ఆ టైంకి మనం పే చేసుకోవాలి. ఇప్పుడు సడన్గా మనకు డబ్బులు వచ్చేసాయి అంటే ఇప్పుడు తీసుకున్నాము, నెక్స్ట్ మంత్కి ఏదో ప్రాపర్టీ సేల్ అయ్యో ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చో మనకు ఆ అమౌంట్ పర్టికులర్ అమౌంట్ వచ్చేసింది మనకి. సో అది నేను బ్యాంక్లో ఇచ్చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను నేను మీకు. 1 ఈఎంఐ పే చేసిన తర్వాత కస్టమర్ 1 ఈఎంఐ బ్యాంక్కి పే చేశారండి. సెకండ్ ఈఎంఐలో ఒక ల్యాండ్ సేల్ అవ్వడమనో లేదంటే వేరే వాళ్ళకి మనం ఇచ్చి మనకు వచ్చిన పర్టికులర్ ఏదో అమౌంట్ వచ్చాయండి, ఆ అమౌంట్ తీసుకెళ్ళి పే చేస్తే ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు. 0 ఛార్జెస్ ఉంటాయి. అవుట్ స్టాండింగ్ ఎంతైతే ఉన్నదో అంత ఉంటుంది. అదే వేరే బ్యాంకులు అనుకోండి మీకు 12 ఈఎంఐస్ కట్టిన తర్వాత క్లోజ్ చేసుకోమని చెప్పడం, లేదా 6 ఈఎంఐస్ అయిపోయిన క్లోజ్ చేసుకోమని చెప్పడం అలాంటివి ఉంటుంది అనమాట. మన దగ్గర 1 ఈఎంఐ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ సెకండ్ ఈఎంఐకి మీ లోన్ మొత్తం క్లోజ్ చేసుకున్నా కూడా ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు. 0 ఛార్జెస్ ఉంటాయి. అది పెరిమిల్కి సంబంధించిన పాలసీ అండి. సో అందుకనే కస్టమర్లు కూడా కొంతమంది మనకి పెరిమిల్కి అనేది కొంచెం చూస్తారు, లైక్ చేస్తారనమాట. మన డిజి లోన్స్ టర్న్ ఓవర్ చెప్పొచ్చా? అంటే లైక్ ఆడియన్స్కి ఏమన్నా తెలియాలి అనుకుంటే పర్సనల్ ఆఫీస్ది అలా అయిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా వివరించారు. అలాగే మా కస్టమర్స్కి లేకపోతే ఎవరైనా సరే డిజి లోన్స్ ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి చెప్పేయండి. మీకు ఎటువంటి లోన్స్ రాకపోయినా ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మా డిజి లోన్స్ని మీరు సంప్రదించండి. మీకు మేము 1 or 2 daysలో మీకు మీ ఏదైతే మీకు మనీ ఇంపార్టెంట్ ఉందో అది మేము చేసి పెడతాము. 99% కాదు 100% మా డిజి లోన్స్ నుంచి మీకు న్యాయం జరిగిద్ది.
మీరు తప్పక మా డిజి లోన్స్‌ని మీరు సంప్రదించండి. హైదరాబాదు బషీర్బాగ్ హెడ్ ఆఫీస్‌లో ఉంది. డిజి లోన్స్ గురించి ఇంకా మీరు డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే సార్ చెప్పినట్టు వారి నంబర్స్‌కి కాల్ చేసి క్లియర్‌గా తెలుసుకోండి. థాంక్ యూ సో మచ్ సార్. హ్మ్.